గుంటూరు జిల్లా రేపల్లలో యువ పారిశ్రామికవేత్త మోపిదేవి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు భారీగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, విజయవాడ మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి రాధా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం 6,000 మందికి ఇఫ్తార్ విందు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఇందిరమ్మ గృహాలు కానివ్వండి, ఏ పథకాలైనా సరే పేదవాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి పథకాలు ఆయన పెట్టి తొలగించకూడదని చెప్పి ఈరోజు ఆయన పెట్టినటువంటి పథకాలను తీయకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చేయవచ్చు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, పదే చెప్పుకున్న చంద్రబాబు నాయుడు కనీసం అప్పుడు ఏనాడు పట్టించుకోలేదు స్టూడెంట్స్ గురించి. రాజశేఖర గారు పెట్టిన పథకాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంటే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డులెక్కి చేసేది తప్పు అని చెప్పని రోడ్డెక్కుతుంటే చంద్రబాబు నాయుడు ఏదో రాజకీయ అవకాశంగా తీసుకుని ఏదో ధర్నా చేసి ఏదో స్టూడెంట్స్ దగ్గర తీసుకుని చేస్తున్నారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు సరైన బుద్ధి